స్తోత్రాలు చెల్లిస్తున్నాను. 2025 సంవత్సరం తండ్రి మార్చి మాసం 30వ తేదీ ఆఖరి ఈ నెల ప్రభు దినంలో ప్రభా మీరు మాకు ఇచ్చిన ఈ సమయంకై స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. మహోన్నతుడ ఘనుడ గొప్ప దేవ ఈ ఘననామకై వందనాలు చెల్లిస్తూ కొనియాడి కీర్తిస్తూ ఆరాధిస్తున్నాం. ఉన్నతమైన మీ నామను బట్టి కొనియాడి కీర్తిస్తున్నాం ప్రభు. ఎత్తైన నమ్మదైన దేవుడు అందుకై మీ స్తోత్రాలు ప్రభా. ఈ యొక్క లోకంలో పాపముల చేత అపరాధముల చేత మా ప్రభా నిత్య శాపములకు నిత్య నరకానికి పాత్రుడైన మానవులను నన్ను మమ్మలను మీరు ప్రేమించి వెదకి రక్షించిన దేవా మీ స్తోత్రాలు. మీరు ఇచ్చిన రక్షణ పాప క్షమాపణ బట్టి స్తోత్రాలు ప్రభా. మీ సన్నిధానంలో తండ్రి మీరు ఏర్పరచుకొని ప్రభా నా తండ్రి ఇంతవరకు కాపాడుతూ ప్రభా నా తండ్రి మీ పని పరిచర్యలో తండ్రి ఇంతవరకు సహాయపడుతూ వచ్చినందుకై స్తోత్రాలు ప్రభా. ఎబ్రోనులోను తండ్రి బేతేలులోను ప్రభా నా తండ్రి ఇలాగ మా ప్రభు నా తండ్రి మేము కూడి రావటకు దేవా నా తండ్రి మీరు ఇచ్చిన ఈ సమయంకై స్తోత్రాలు. ఎబ్రోను ప్రార్థనా మందిరంలో ప్రభు నా తండ్రి ఆరాధన కొరకై నీ సన్నిధిలోనికి వచ్చిన మీ పిల్లలందరూ బట్టి మీ స్తోత్రాలు. రావలసిన వారిని సకాలంలో సమకూర్చండి, సహాయం చేయండి. అలాగనే మా ప్రభా 10 గంటలకు బేతేరులో సహాయం చేయండి ప్రభా. కనికరించి మీరు కృప చూపించండి అయ్యా. ఈ పరిచయను దీవెనకరంగా చేయండి. వారమంతట్లో కూడా మీరు చేస్తూ వచ్చిన మేలుకై స్తోత్రాలు మా ప్రభు తండ్రి. మరి ఎబ్రోనులో ఇక్కడ కూడా ప్రభు తండ్రి ప్రార్థనలో సహాయపడుతూ వచ్చారు. అలాగనే బేతేరులో కూడా ప్రభా పరిచయలో వారమంతట్లో తండ్రి మీరు చేస్తూ వచ్చిన మేలుకై స్తోత్రాలు. ఈ నెలంతట్లో మీరు చేస్తూ వచ్చిన ప్రతి మేలు ఉపకారములు బట్టి కొనియాడి కీర్తిస్తూ ఆరాధిస్తూ ఘనపరుస్తూ వస్తున్నాం. మహోన్నతర ఘనుడ గొప్ప దేవ మీ ఘననామకై స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ మా ప్రభా నన్ను మీకు అప్పగించుకుంటూ వస్తున్నాం. ఎంతైనా నమ్మదైన దేవుడు అందుకై మీ స్తోత్రాలు. మా కొరకు ఈ లోకంలోకి వచ్చి మరణించి సమాధించబడి ప్రభా తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి మీ జ్ఞాపన చేస్తూ తిరిగి రాబోతున్న తండ్రి మీ స్తోత్రాలు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించే వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలన్నారు. ఆత్మ సత్యములతో ఆరాధించడంలో సహాయం చేయండి, కనికరించండి. దేవాన్ని పరిశుద్ధ ఆత్మ నడిపింపును దయచేయండి. ఈ సన్నిధి మాతో ఉంచి నడిపించయ్యా. మీరే కృప చూపించు నన్ను మరుగు చేయండి దేవా. నా తండ్రి మాటలు నా తండ్రి ప్రభా మా ప్రభు నోటు ఉంచి మా ప్రభా మీరే సహాయపడుతురండి దేవా. పాటల్లోనూ కూడా మీ సన్నిధి మాకు దయచేయండి. గొంతుల్లో ముట్టండి. మా గొంతులను మీరు తాగి స్వస్థపరచమని ప్రార్థన చేస్తూ వస్తున్నాం ప్రభా. మీ అందరూ కూడా ప్రభా మమ్మల్ని మీకు అప్పగిస్తున్నాం. మా ప్రభు తండ్రి మీ సన్నిధానంలో పాటలలో ప్రభు తండ్రి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని ప్రార్థన చేస్తూ మరోసారి దేవాన్ని దీనదాసులుగా నన్ను మనం మీకు అప్పగించుకుంటూ దేవా ఈ స్థలపేంపుల స్థలాలను ఆయా మా ప్రభుత్వంలో ప్రవర్తనాలు బ్రాక చుట్టుపక్కల దైవసేవకులు సంఘాలు ప్రభావ మీ బిడ్డలందరికై స్తోత్రాలు. పంపన పరిచర్య కొరకై స్తోత్రాలు, జరుగుతున్న పరిచర్యకై స్తోత్రాలు. ఇక్కడ పరిచర్య కొరకై ప్రభావ మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. సహాయపడుతూ రమ్మని దేవా మీరే మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధమైన ధన్యకరమైన గొప్ప నామంలోని స్తుతించి ప్రార్థించి ప్రభు పేరిట అడిగి వేడుచున్నాము తండ్రి.
ఘనపరచున్ స్తుతించి వర్ణించి ఘనపరచున్ నీవే నా రక్షకుడవని దేవాని తలంపులు అమూల్యమైన వినాయక నాయన నీ కరుణ సర్వసదా నిలచుచున్నది దేవాని తలంపులు మొదట నిన్ను ఎరుగనైతిని మొదటే నన్ను ఎరిగితివి మొదట నిన్ను ఎరుగనైతిని మొదటే నన్ను ఎరిగితివి వెదుకాలేదు ప్రభువా నేను వెదుకాలేదు ప్రభువా నేను వెదకితివి పాపిని దేవాని తలంపులు అమూల్యమైన వినాయక నాయనలని కరుణ సర్వసదా నిలచుచున్నది దేవాని తలంపులు మరణమాగు భూమిలో నుండిని కరుణా నిలచి నన్ను రక్షింప మరణమాగు భూమిలో నుండిని కరుణా నిలచి నన్ను రక్షింప మరణము నుండి రక్షింపనన్ మరణము నుండి రక్షింపనన్ నా ప్రభు బలి అయ్యను దేవాని తలంపులు అమూల్యమైన వినాయక నాయనలని కరుణ సర్వసదా నిలచుచున్నది దేవాని తలంపులు పాపలోకములో మునిగి ఉండి పాప శిక్షకు పాత్రుడను పాపలోకములో మునిగి ఉండి పాప శిక్షకు పాత్రుడను యేసు ప్రభు సిలువ సాయించెను యేసు ప్రభు సిలువ సాయించెను నాకు నూతన జీవమొసగా దేవాని తలంపులు అమూల్యమైన వినాయక నాయనలని కరుణ సర్వసదా నిలచుచున్నది దేవాని తలంపులు అద్భుతమైనది శిల్వా దృశ్యం ప్రభువును కొట్టి ఉమ్మి వేసిరి అద్భుతమైనది శిల్వా దృశ్యం ప్రభువును కొట్టి ఉమ్మి వేసిరి ప్రభును వర్ణింపన శక్యము ప్రభును వర్ణింపన శక్యము ప్రభువే సహించెను దేవాని తలంపులు అమూల్యమైన వినాయక నాయనలని కరుణ సర్వసదా నిలచుచున్నది దేవా
చూస్తున్నది దేవాని తలంపులు. పాత పాఠ పుస్తకాలలో 190, ఇచ్చిన పాఠ పుస్తకాల్లో 348. నా ప్రియమైన యేసు ప్రభు, వేలాది స్తోత్రములు జీవించిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు. నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు. నా ప్రియమైన యేసు ప్రభు, ఆపద దినములలో నా ప్రభుని తలచితిని. ఆపద దినములలో నా ప్రభుని తలచితిని. దేవాని దయతోడనే నాదా ఆశ్రయము పొందితిని. దేవాని దయతోడనే నాదా ఆశ్రయము పొందితిని. నా ప్రియమైన యేసు ప్రభు, వేలాది స్తోత్రములు నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు. నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు. నా ప్రియమైన యేసు ప్రభు, ఒక క్షణ సమయములో నాశించు నా జీవితం. ఒక క్షణ సమయములో నాశించు నా జీవితం. నా హృదయం మార్చితివి దేవా కృపతోనే జీవించుటకై. నా హృదయం మార్చితివి దేవా కృపతోనే జీవించుటకై. నా ప్రియమైన యేసు ప్రభు, వేలాది స్తోత్రములు జీవించిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు. నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు. నా ప్రియమైన యేసు ప్రభు, పాపపు లోకములో నే పాపిగా జీవించితిని. పాపపు లోకములో నే పాపిగా జీవించితిని. హృదయామిచ్చావు దేవా నిన్ను నే దర్శించుటకై. శుద్ధ హృదయామిచ్చావు దేవా నిన్ను నే దర్శించుటకై. నా ప్రియమైన యేసు ప్రభు, వేలాది స్తోత్రములు జీవించిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు. నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు.
ప్రియమైన యేసు ప్రభు మందిర సమృద్ధిని ఈ ప్రజల సహవాసమును మందిర సమృద్ధిని ఈ ప్రజల సహవాసమును నీ సన్నిధి ఆనందమును దేవా కృపతో నేను సగిదేవి నీ సన్నిధి ఆనందమును దేవా కృపతో నేను సగిదేవి మా ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు జీవించిన రక్షణకై దేవా స్తోత్రములు నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రములు నా ప్రియమైన యేసు ప్రభు 208 మరొక పాట పాడడం చిత్రాల్లో 206 నమ్మకమైన నా ప్రభువా నమ్మకమైన నా ప్రభు నమ్మకమైన నా ప్రభు నిన్ను నే స్తుతింతును నిన్ను నే స్తుతింతును నమ్మకమైన నా ప్రభు కరుణతోడ పిలిచియో స్థిరపరచి కాపాడిన స్థిరపరచి కాపాడిన స్థిరపరచిన నా ప్రభువు ఒకడినే స్తుతింతును స్థిరపరచిన నా ప్రభువు ఒకడినే స్తుతింతును నమ్మకమైన నా ప్రభువు నమ్మకమైన నా ప్రభువు ఎన్నోసార్లు నీ కృపను విడచియుంటినో ప్రభు విడచియుంటినో ప్రభు మన్ననతోడ నీ దారి చేసిన
ప్రియులారా, దేవుని యొక్క మహాకృప చేత దేవుడు మనల్ని కాపాడి 2025 సంవత్సరం మార్చి మాసము చివరి ప్రభుదినం దేవుడు మనకి అనుగ్రహిస్తూ వచ్చినాడు. ఈ దినము ప్రభువును ఆరాధించడానికి కొరకై పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథము 66వ అధ్యాయము, కీర్తనలు 66వ అధ్యాయము మొదటి 2 వచనాలను మనము చదువుకుంటాం. కీర్తనలు 66వ అధ్యాయము మొదటి 2 వచనాలు అందరము కలిసి చదువుకుంటాము. సర్వలోక నివాసులారా, దేవుని గురించి సంతోషగానం పాడుడి. ఆయన నామ ప్రభావమును కీర్తించుడి. ఆయనకు ప్రభావమును ఆరోపించి ఆయనను స్తుతించుడి. ఆయనకు ప్రభావమును ఆరోపించి ఆయనను స్తుతించుడి. ప్రార్థన చేసుకుంటా. ప్రేమగల మా పరలోక తండ్రి, పరిశుద్ధ దేవ, మీ గణనామకే వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మీరు మాకు ఇచ్చిన ఈ సమయం అంతటికై స్తోత్రాలు, ఈ దినమంతటికై వందనాలు చెల్లిస్తున్నాం. వాటిల్లో ప్రభా మీరు సహాయపడుతూ వచ్చారు. ప్రభా నా తండ్రి, తిరిగి ప్రభారాధన వాక్యంలో సహాయపడుతురండి, కృప చూపించండి తండ్రి. తిరిగి వ్యక్తిగతంగా ప్రభా నా తండ్రి మిమ్మల్ని ఆరాధించడంలో సహాయపడు. మీ పరిశుద్ధ ఆత్మ నింపుదల దయచేయండి ప్రభా. మీరే నాతో మాతో ఉండి నడిపించయ్యా, కనికరించండి. ఆ యొక్క దాసుని ఒప్పుకుంటూ వస్తున్నాను, కృప చూపించమని. దేవా నా తండ్రి, శ్రేష్టమైన మాటలు దయచేయండి తండ్రి. మా ప్రభా నా తండ్రి, నన్ను మరుగు చేసి ప్రభా నా తండ్రి, మా ప్రభా నా తండ్రి ఎలా మిమ్మల్ని ఆరాధించాలో వినపరచాలో ప్రభా నా తండ్రి. దేవుడు ఆత్మ కనుక ఆరాధించిన వారు ఆత్మ సత్యముతో ఆరాధించాలన్నారు. ఆత్మ సత్యములతో మిమ్మల్ని ఆరాధించడంలో సహాయపడుతున్నామని ప్రభా మీరే కృప చూపించమని యేసు ప్రభువారి ధనికరమైన పరిశుద్ధమైన నామములోని స్తుతించి ప్రార్థించి ప్రభు పేట అడిగి విడిచున్నాము తండ్రి, ఆమేన్. మార్చి మాసము 30వ తేదీ నెబ్రోన్ క్యాలెండర్లో ఈరోజు మనకిచ్చిన వాక్య భాగము కీర్తనలు 66వ అధ్యాయం 2వ వచనంలో ఆయనకు ప్రభావమును ఆరోపించి ఆయనను స్తోత్రించుడి. దేవుని యొక్క నామ ఘనతను బట్టి, ఆయన యొక్క నామ ప్రభావమును మనము కీర్తించాలి, స్తుతించాలి, దేవుని ఆరాధించాలి. ఇక్కడ రాయబడిన మాటను మనం చూస్తుంటే ఆయనకు ప్రభావమును ఆరోపించి, ఎవరు ఆయన నామము ప్రభావమును ఆయనకు ప్రభావమును ఆరోపించి ఆయన స్తుతించాలి అంటే మొదటి వచనంలో రాయబడి ఉంది, సర్వలోక నివాసులారా, దేవుని గురించి సంతోషము గీతము పాడి ఆయన నామ ప్రభావమును కీర్తించు.
కాబట్టి సర్వలోక నివాసులు. కాబట్టి ఎవరు ప్రభువును స్తుతించి ఆయన నామ ప్రభావమును స్తుతించాలినంటే సర్వలోకములో ఉన్న ప్రజలు లేక నివాసులు. ఆయన్ను మనము స్తుతించాలి. ఆయన ప్రభావము అంటే ఇంగ్లీష్ బైబిల్లో గ్లోరీ అని ఉంటుంది. మహిమ. కాబట్టి ఆయన యొక్క ప్రభావము అంటే దేవుని యొక్క శక్తి, ఆయన యొక్క మహిమ. ఎందుకు ఆయన మనము నామమునకు ప్రభావమునకు స్తుతి చెల్లించాలి, ప్రభును ఆరాధించాలి, ఘనపరచాలి అంటే రండి ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 10-11 వచనాల్లో 10-11 వచనాలు కలిసి ఉంటాయి. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 10-11 వచనాలు. ఆ 24 పెద్దలు సింహాసనమందు ఆసీనుడై ఉన్న వాని ఎదుట సాగిలపడి యుగయుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు, ప్రభువా మా దేవా నువ్వు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టి సృష్టింపబడిన గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొంద అర్హుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి. దేవుని యొక్క వాక్యం ఇప్పుడు మనం చూస్తున్నాము. ఆయన ప్రభావమునకు స్తుతి చెల్లించాలి, ఆయనకు స్తోత్రములు చెల్లించాలి. ఆయన ప్రభావమును పొంద అర్హుడు. ఎందుకు అంటే ఆయన ప్రభావము పొంద అర్హుడు, ప్రభావము కలిగిన దేవుడు. ఆయన ప్రభావము పొంద అర్హుడు గనక ఆయన ప్రభావమునకు మనం ఏం చెల్లించాలంటే స్తోత్రము చెల్లించాలి, స్తుతించాలి, కీర్తించాలి. ఎందుకు అంటే నీవు సమస్తమును సృష్టించితివి గనక. ఆయన ఏం చేసినాట? సమస్తమును సృష్టించాడు. ఈ సృష్టిలో యావత్తు సమస్తమును దేవుడే సృష్టించినాడు, ఆయనే సృష్టించినాడు. రండి దేవుని యొక్క వాక్యములో ఈ సృష్టి యావత్తులో మనం చూస్తూ వస్తుంటే నక్షత్రములను, అలాగనే ఆకాశముల యొక్క చంద్రుడును, అలాగనే మరి పగటిని ఏరుటకు సూర్యుణ్ణి, రాత్రి ఏరుటకు చంద్రుణ్ణి, నక్షత్రములను, ఈ సృష్టిలో సమస్తమును ఆయనే సృష్టించినాడు. సమస్తము ఆయనే సృష్టించినాడు గనక ఆయన మహిమ ఘనత ప్రభావములు పొంద అర్హుడు. ఈ సృష్టిలో యావత్తును సృష్టించి దేవుడు మన్నును తీసి మానవునిగా సృష్టించి వారి నాస్కరణములో జీవాయువును ఊదినాడు. దేవుడు తన స్వరూపమున తన రూపమున మానవుని సృష్టించినాడు. అయితే ఈ మానవుడు దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి పాపము చేసి దేవుని శిక్షకు పాత్రుడై ఉండగా, నిత్య శాపమునకు గురి అయి ఉండగా, ఇటు మానవుని మరలా రక్షించుటకు రక్షకుడుగా ఆ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు పరలోకాన్ని వీడి ఈ లోకానికి మన కొరకు ఈ లోకంలోకి వచ్చినాడు. ఆ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు మానవునికి ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి ఆ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ప్రభావము కలిగిన దేవుడు
దేవుడు మానవునికి కూడా ఘనత ప్రభావములు అనుగ్రహిస్తూ వచ్చినాడు. ఆ ప్రభుయేసు క్రీస్తు ప్రభువారిని బట్టి ఆయన మనం స్తుతించాలి. రండి, కీర్తనలు 8వ అధ్యాయం. కీర్తన 8వ అధ్యాయం. యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా, భూమి అన్నంతటా నీ నామం ఎంత ప్రభావము గలది. 8వ అధ్యాయం కీర్తనల్లో 1వ వచనంలో, యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా, భూమి అన్నంతటా నీ నామము ఎంత ప్రభావము. దేవుని యొక్క నామము ఎంత ప్రభావము గలది. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. చూడండి, దావీదు భక్తుడు కూడా దినవృత్తాంతముల మొదటి గ్రంథము 16వ అధ్యాయము, దినవృత్తాంతముల మొదటి గ్రంథము 16వ అధ్యాయము 29వ వచనంలో, దినవృత్తాంతముల 16వ అధ్యాయం మొదటి గ్రంథం 16:29వ వచనంలో, యెహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించు, నైవేద్యము చేతపుచ్చుకొని ఆయన సన్నిధికి రండి, చేరుడి, పరిశుద్ధ అలంకారమునకు ఆభరణములు ధరించుకొని ఆయన ఎదుట సాగిలా. ఎందుకంటే దేవాతి దేవుడు ప్రభుయేసు క్రీస్తు ప్రభువారు ఈ సృష్టి అంతటిని సృష్టించిన దేవుడు. 27వ వచనం చూడండి, అక్కడనే 27వ వచనంలో, ఘనత ప్రభావములు ఆయన సన్నిధిలో ఉన్నవి కనుక ఆయన సన్నిధిలోనికి ఏం చేయాలంట, ఆయన సన్నిధికి చేరుడి, పరిశుద్ధ అలంకారములు ధరించుకుని ఆయన ఎదుట సాగిలా. ఈనాడు ప్రియులారా, ఆయన ఎదుట మనం సాగిలపడి ఆయన మనం ఆరాధించాలి. ఆ ప్రభును మనం ఘనపరచాలి. ఈ సృష్టి యావత్తును సృష్టించిన సృష్టికర్తను బట్టి ప్రభును మనము కొనియాడాలి. రండి, 96వ అధ్యాయంలో కూడా 8వ వచనం, 96 కీర్తనలు 96 8వ వచనం, యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి, నైవేద్యము తీసుకొని ఆయన ఆభరణములోనికి రండి. కనుక పరిశుద్ధ అలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారము. కనుక ప్రియులారైన వాడు మనం చూస్తున్నాము 96:8వ వచనంలో కూడా, యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి. ఆ ప్రభుయేసు క్రీస్తు ప్రభువారిని ఆయన మనము స్తుతించాలి, ఆయన మనం ఘనపరచాలి. ఆ ప్రభుయేసు క్రీస్తు ప్రభువారు మన కొరకే చేసిన ఆ రక్షణ కార్యమును బట్టి పాపులమైన మనలను రక్షించుట కొరకు లోకానికి రక్షకుడికి వచ్చి నీ కొరకు నా కొరకు నీ నా పాపం నిమిత్తం ఆ కల్వరి శిలువలో 3 మ్రేకుల మీద వేలాడి మన ప్రభుయేసు క్రీస్తు ప్రభువారు గొప్ప రక్షణ మనకు అనుగ్రహించిన దేవుని బట్టి, ఆయన ప్రభావం బట్టి, ఆయన యొక్క మహిమను బట్టి, ఆయన నామ ఘనతను బట్టి ఆయనకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. 8వ అధ్యాయము కీర్తనల గ్రంథం 2వ వచనంలో, శత్రువులను పగ తీర్చుకున్న వారిని మాన్పివేటకై నీ విరోధులను బట్టి వారుల యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలముగా నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. నీ చేతి పని అయిన ఈ ఆకాశములను నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా మనుషులు జ్ఞాపకము చేసుకున్నటకు వాడు ఏ పాటి వాడు, నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటి వాడు, దేవుని కంటే వాడిని కొంచెము తక్కువనిగా చేసి ఉన్నావు. మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. నీ చేతి పని మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. ఆ గొర్రెలన్నిటినీ, ఎడ్లన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గములలో సంచరించు వాటిని వాని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు. యెహోవా మా ప్రభువా, భూమి అన్నంతటా
నీ నామము ఎంత ప్రభావము, భూమి అన్నంతటా దేవుని యొక్క నామం ప్రభావం ఎంత ఘనమైనది, ఎంత గొప్పది. అక్కడ మనం చూస్తున్నాము, నీ నామము ఎంత ప్రభావము గలది. 5వ వచనంలో దేవుని కంటే వారిని కొంచెం తక్కువ వానిగా చేస్తున్నావు, మహిమా ప్రభావములు వారికి కిరీటముగా, నీ చేతి పని మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. ఎంత గొప్ప దేవుడు. ఈ లోకంలో సృష్టిని సృష్టించిన తర్వాత ఈ సృష్టి అంతటి మీద మానవునికి దేవుడిచ్చిన గొప్ప అధికారం, గొప్ప యోగ్యత. అందుని బట్టి దేవుడు చేసిన గొప్ప కార్యమును బట్టి, ఆ ప్రభు చేసిన ఆ కార్యమును బట్టి ప్రభువును మనం ఏం చేయాలంటే స్తుతించాలి. ప్రియులారా, మనుషుని జ్ఞాపకము చేసుకునుట వాడు ఏ పాటి వాడు? ఈ 2025 సంవత్సరంలో దేవాతి దేవుడు ప్రభువు యేసుక్రీస్తు ప్రభువారు జనవరి నెల నుండి మరి ఇంతవరకు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు. మార్చి మాసం 30వ తేదీ ప్రియులారా, ఈ ప్రభు దినములో మనం చూస్తున్నాము, ఆ ప్రభువు యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని జ్ఞాపకము చేసుకున్నాడు. మనకంటే ఘనులు, గొప్పవారు, విద్యావ్యాక్తులు, భక్తిపరులు ఎందరో ఈ లోకాన్ని విడిచి వెళ్ళారు. అయితే దేవుడు మన బలహీనతలలో, మన కృంగుదలలో, మన వ్యాధి బాధలలో ఆ దేవుడు జ్ఞాపకం చేసుకొని ఇంతవరకు దేవుడు మనల్ని క్షేమముగా ఉంచాడు, ఆరోగ్యం ఇచ్చాడు, దేవుని యొక్క సన్నిధిలోనికి తీసుకుని వచ్చినాడు. ఆ దేవాతి దేవుడు ప్రభువు యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని జ్ఞాపకము చేసుకునుట, నిజముగా మానవుడు జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఏ పాటి వాడు? ఏ పాటి వాడు? నిజముగా మనం ఏ పాటి వారము? మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ వాడు ఏ పాటి వాడు? అందుకే నేపు గ్రంథములు అంటాడు, స్త్రీకి పుట్టిన నరుని ఏ పాటి వాడు అంటాడు. ఏబు గ్రంథం 14 చూడండి ఒక మాటను. ఏబు గ్రంథం 14వ అధ్యాయము, ఏబు గ్రంథం 14వ అధ్యాయం గమనించిన ఒక మాటను మనం చదువుతూ వస్తాం. 15వ వచనం, 15వ అధ్యాయము 14వ వచనం. శుద్ధుడగుటకు నరుడు ఏ పాటి వాడు? నిర్దోషుడగుటకు స్త్రీకి పుట్టినవాడు ఏ పాటి వాడు? ఏ పాటి వాడు? ఈనాడు మనం చూస్తూ వస్తున్నాము ప్రియులారా, స్త్రీకి పుట్టిన నరుడు ఏ పాటి వాడు? మనం ఏ పాటి వారము? ఈ లోకంలో మనము ఆ ప్రభువు యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ మనం చూస్తూ వస్తుంటే ఆయన మనల్ని జ్ఞాపకము చేసుకుంటూ వచ్చినాడు. ఆ ప్రభువు యేసుక్రీస్తు ప్రభువారు తల్లి గర్భములో పుట్టిన మొదలుకొని ఇంతవరకు ఆయన జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు. నీ బలహీనతలో కురింగిపోయినప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాడు. దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ వస్తాము. రండి, కీర్తనల గ్రంథం మనందరికీ తెలిసిన వాక్య భాగంలో ఒక మాట జ్ఞాపకం చేస్తాను. దేవుని యొక్క వాక్యం, మనము దీన స్థితిలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకము చేసుకున్నాడు. దీన స్థితిలో కురింగిపోయినప్పుడు, కన్నీళ్లు విడుస్తున్నప్పుడు, నీ వ్యాధిలో, నీ బాధలలో, నీకు వచ్చిన శ్రమలలో, కష్టములన్నిటిలో నువ్వు కృంగిపోతూ వచ్చినప్పుడు ఆయన జ్ఞాపకము చేసుకున్నాడు. కీర్తనల గ్రంథము 136వ అధ్యాయము చూడండి. కీర్తన 136వ అధ్యాయము 23వ వచనం. 136వ అధ్యాయము 23వ వచనంలో మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలో జ్ఞాపకము చేసుకును. ఆయన కృపను బట్టి, ఆయన కృప నిరంతరము, ఆయన కృప నిరంతరము. కాబట్టి మనము దీన దశలో ఉన్నప్పుడు, మనం బలహీనతలో ఉన్నప్పుడు, మనం కృంగదలలో ఉన్నప్పుడు, మనం వ్యాధి బాధలలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకును. మనుషుని జ్ఞాపకం చేసుకుంటూ వాడు ఏ పాటి వారు మనం చెప్పండి. మా దేవుని యొక్క వాక్యములో యెషయా గ్రంథంలో అంటాడు, యాకోబు పురుగు వంటి యాకోబు అంటాడు. పురుగు వంటి యాకోబు. పురుగు ఇట్లా నలిపితే నలిగిపోతుంది. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు ఏ పాటి వాడు? ఏ పాటి వాడు? పిల్లరా, మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు యేసయ్య. ఆయన జ్ఞాపకం చేసుకుని ఆయన ప్రభు బల దగ్గరికి తీసుకుని వచ్చినాడు. ఆయన శరీరాన్ని గుర్తుకున్న రొట్టెలో, ఆయన రక్తాల ద్రాక్ష రసంలో, ఆయన బలలో పాలు పొందుటకు, ఆయన శరీరానుసారంగా
ఆమె సాదృశ్యమైన ఆయన రొట్టె ద్రాక్ష రసంలో పాలు పొందుటకు ఆ ప్రభు బల్ల దగ్గరికి, ఆయన బలిపీఠం దగ్గరికి దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకొని ఆయన తన సన్నిధిలోనికి దేవుడు మనల్ని తీసుకుని వచ్చినాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యములు అంటాడు, కీర్తనల గ్రంథము 8వ అధ్యాయంలో, కీర్తనల గ్రంథం 8వ అధ్యాయంలో ఏమంటున్నాడట, చూడండి, మనుషుని జ్ఞాపకం చేసుకుంటూ వాడు ఏ పాటి వాడు, ఏ పాటి వాడు దేవుని కంటే వాని తక్కువనుగా చేసి ఉన్నావు. మహిమ ప్రభావములను ఏమిచ్చినా అంట, మహిమ ప్రభావము వానికి ఏం చేసినట్ట, కిరీటముగా ధరింపజేసి ఉన్నాడు. మహిమ ప్రభావం, ఆ పోయిన ఆదాములో పోగొట్టుకున్న మహిమ, కడపటి ఆదాములో యేసుక్రీస్తు ప్రభువారు ఆ మహిమను దేవుడు మనకు అనుగ్రహిస్తూ కొరకే, ఆ ప్రభువు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మహిమలోనికి మనల్ని తీసుకొచ్చిన కొరకు ఆ మహిమ ప్రభావములను మానవుడు మరలా ఆ పోగొట్టుకున్న ఏదైనా తోటలో పోగొట్టుకున్న మానవుడు దేవునికి దూరస్తుడై దేవుని మాట వినకుండా తప్పిపోయినప్పుడు ఇంటి మానవుని మరలా ఏం చేసిన అంట, దూరస్తుడైన మానవుడు దేవునికి ఇంకా దూరం కాకుండా కొరకే ఆ ప్రభువు యేసుక్రీస్తు ప్రభువారు పరలోకాన్ని విడిచి ఆ గగనమును విడిచి లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు ఆ ప్రభువు యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రాణాన్ని మన కొరకే బలిగా అర్పించాడు. మనం పొందవలసిన శిక్ష యావత్తు ఆయన పొందాడు. నీవు నేను పొందవలసిన శిక్ష అంతా కూడా ఆయన పొంది మనకు విడుదల ఇమ్మొచ్చిన గొప్ప రక్షణ దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఆ ప్రభువు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. ఆ ప్రభువు యేసుక్రీస్తు ప్రభువారు మన పాపముల కొరకై ఆ ప్రభువు యేసుక్రీస్తు ప్రభువారు బొదగతేబడిన గురివలే బొచ్చు కత్తిరించు అనేది మౌనమును దాల్చాడు. మన కొరకై రూపమును కోల్పోయాడు, ఎముకల స్థానాలు తప్పినాయి. ఆ ప్రభువు యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకై చేసిన ఆ త్యాగమును బట్టి, ఆ ప్రభువు యేసుక్రీస్తు ప్రభువారు ఆ మహిమ ప్రభావము కలిగిన దేవుని బట్టి మనం ఆయనకి ఏమిచ్చి మనం రుణం తీర్చగలం. ఎన్ని మారులు ప్రభును స్తుతించినా ఆయన రుణాన్ని మనము తీర్చలేం. ఎన్నిసార్లు ప్రభును స్తుతించినా, ఎన్నిసార్లు నువ్వు ప్రార్థించినా ఆయన రుణాన్ని మనం తీర్చలేం. దేవుడు మన పక్షంగా చేసిన గొప్ప త్యాగం, గొప్ప రక్షణ కార్యం అంత గొప్పది. మహిమ ప్రభావములు వానికి కిరీటముగా ధరింపజేస్తున్నావు. ఈ సృష్టి అంతటి మీద వానికి అధికారము. చూడండి ప్రియులారా, ఈ సృష్టి అంతటి మీద మానవునికి అధికారం ఇచ్చినాడు. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు. ఆ ప్రభువు యేసుక్రీస్తు ప్రభువారిని బట్టి మనము స్తుతించాలి, ఆరాధించాలి. అందుకనే 66వ దావీదు కీర్తనలో 2వ వచనంలో మనం చదువుతూ వస్తున్నాము. 66వ దావీదు కీర్తన 2వ వచనం, ఆయన ప్రభావమును ఆరోపించి ఆయన్ను స్తోత్రించుడి. ఆయనకు ప్రభావమును ఆరోపించి ఆయనను స్తోత్రించుడి. మొదటి వచనంలో సర్వలోక నివాసులారా దేవుని గురించి సంతోష గీతము పాడుడి. ఆయన నామ ప్రభావము కీర్తించాలి, ఆయన స్తుతించాలి, ఆయన ఆరాధించాలి, ఆయన గణపరచాలి. ఆయన చేసిన గొప్ప త్యాగాన్ని బట్టి, ఆ ప్రభు ఇచ్చిన రక్షణ బట్టి, ఆ మహిమ ప్రభావములు మానవునికి ధరింపజేస్తూ ఆ మానవుని జ్ఞాపకం చేసుకుని ఆ ప్రభువు యేసుక్రీస్తు ఆయన బల్ల ఎదుగు తీసుకొచ్చి ఇంతవరకు మనల్ని సజీవులుగా ఉంచిన ఆ ప్రభువును ప్రియులారా, ఎన్నో పరిస్థితుల్లో దేవుడు చేసిన ఆ గొప్ప కార్యం, ఆ గొప్ప రక్షణ